అమెరికా అధ్యక్షుడు మరోసారి కొత్త టారిఫ్లు ప్రకటించారు. 69 దేశాల వస్తువులపై కొత్త టారిఫ్లు అనౌన్స్ చేశారు. ఇండియాపై 25% ప్రతీకార సుంకాలతో పాటు రష్యా నుంచి ఆయిల్, వెపన్స్ కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా పెనాల్టీ విధిస్తామన్న ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మాత్రం ఈ పెనాల్టీ విషయాన్ని ప్రస్తావించలేదు. మరోవైపు ఆయిల్ డీల్ కుదుర్చుకున్న పాకిస్తాన్పై మాత్రం టారిఫ్లను 29% నుంచి 19%కి తగ్గించారు. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్లపై 20% చొప్పున, మియన్మార్పై 40% టారిఫ్లు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఆయా దేశాలు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికి ఈ నెల 1ని డెడ్లైన్గా పెట్టిన ట్రంప్ డెడ్లైన్ ముగియడంతో కొత్త టారిఫ్లు ప్రకటించేశారు. దీంతో కెనడాపై టారిఫ్లు 20% నుంచి 35% పెరిగాయి. బ్రెజిల్పై 50% టారిఫ్లు విధించారు. అలాగే యూకేపై 10%, ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్, యూరోపియన్ యూనియన్పై 15%, సౌత్ ఆఫ్రికాపై 30%, ఇరాక్పై 30%, స్విట్జర్లాండ్పై 39%, సిరియాపై 41% టారిఫ్లు ప్రకటించారు. కొత్త టారిఫ్లు ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు మరోసారి కొత్త టారిఫ్లు ప్రకటించారు. 69 దేశాల వస్తువులపై కొత్త టారిఫ్లు అనౌన్స్ చేశారు. ఇండియాపై 25% ప్రతీకార సుంకాలతో పాటు రష్యా నుంచి ఆయిల్, వెపన్స్ కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా పెనాల్టీ విధిస్తామన్న ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మాత్రం ఈ పెనాల్టీ విషయాన్ని ప్రస్తావించలేదు. మరోవైపు ఆయిల్ డీల్ కుదుర్చుకున్న పాకిస్తాన్పై మాత్రం టారిఫ్లను 29% నుంచి 19%కి తగ్గించారు. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్లపై 20% చొప్పున, మయన్మార్పై 40% టారిఫ్లు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఆయా దేశాలు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోకపోవడానికి ఈ నెల 1ని డెడ్లైన్గా పెట్టిన ట్రంప్ డెడ్లైన్ ముగియడంతో కొత్త టారిఫ్లు ప్రకటించారు. దీంతో కెనడాపై టారిఫ్లు 25% నుంచి 30% పెరిగాయి. బ్రెజిల్పై 50% టారిఫ్లు విధించారు. అలాగే యూకేపై 10%, ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్, యూరోపియన్ యూనియన్లపై 15%, సౌత్ ఆఫ్రికాపై 30%, ఇరాక్పై 30%, స్విట్జర్లాండ్పై 39%, సిరియాపై 41% టారిఫ్లు ప్రకటించారు. కొత్త టారిఫ్లు ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ ప్రకటించింది.